వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. కూరగాయలు అమ్మే విషయంలో కానీ, గలాటాల విషయంలో కానీ, మున్సిపాలిటీతో కానీ, పోలీసులతో కానీ మనం ఎలా సామరస్యంగా ఉండాలా, ఇవన్నీ మా వాళ్ళకి మేము నచ్చజెప్పుకుంటూ చేసుకుంటూ ఎందుకు ఎప్పటికప్పుడు మనం చెప్పుకుంటూ ఉండాలా. ఇలా చేయడం వల్ల శాంతియుత వాతావరణం ఉంటుంది. ఇలా ఉండాలని కోరుకుంటూ మేము కూడా మా యొక్క వ్యాపారాలని మేము చేసుకోవాలి, అందరం బాగుండాలి అనే ఉద్దేశంతో మాలో ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలా మేము వాళ్ళను సహాయం చేయాలి, ఏ విధంగా చేయాలి అని ఈ విషయాల మీద మనం భవిష్యత్తులో ఎలా ఎదగాల, డబ్బులు మనం జమ చేసుకోవాలా, ఎలా మేము అభివృద్ధిలోకి రావాలా అనే విషయాల మీద కూడా మేము చర్చించుకోవడం జరిగింది. అన్ని విధాలుగా ఇలా చేసుకుంటూ మనం ఒకరికొకరు సహాయంగా ఉంటూ చేసుకుంటుంటే బాగుంటుంది. ఈ విషయంలో ఇంకొకటి ఏమంటే ప్రభుత్వం కానీ, మున్సిపాలిటీ కానీ, పోలీసులు కానీ మీరు కూడా మాకు సహాయం చేస్తూ సహకరిస్తే బాగుంటుంది. మనం కూడా ప్రజాసేవ కోసమే ఉన్నాము. మా ప్రజాసేవ బాగా జరగాలంటే మీరు కూడా మాకు సహాయం చేయాలి అని నేను అందరికీ అధికారులు కోరుకుంటున్నాను. ఇట్లు సెలవు. నంద్యాల కూరగాయల మార్కెట్ హోల్సేల్ అండ్ రిటైల్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది. ఈరోజు యొక్క సమావేశంలో మన యొక్క నిబంధనల గురించి మాట్లాడుకోవడం, చర్చించుకోవడం జరిగింది. దీనికి అనుగుణంగా అందరూ ఏకమై తమ తమ అభిప్రాయాలు చెప్పారు. మనం కూడా దానికి స్పందించి అన్ని విధాలుగా ప్రజలకు మన ముఖ్య ఉద్దేశం మన పట్టణానికి ఎవరు వచ్చినా కస్టమర్లకు కానీ ఎవరికి కానీ ఇబ్బంది కలిగించకుండా వారితో మంచి సంబంధంతో మెలగాలని, వ్యాపారరీత్యాగా వాళ్ళతో మనం మెప్పు పొందాలని సూచనలు జరిగినాయి. మన యొక్క యూనియన్లో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది తలెత్తిస్తే వాళ్ళకు కూడా మనం అండగా ఉండి వాళ్ళ యొక్క కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలని, అలాగే మన మార్కెట్లో ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యకు మనం అందరం ఏకమై నిలబడి దానికి పోరాడాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సమావేశానికి వచ్చేసిన మన పెద్దలకు, మన యూనిట్ సభ్యులకు అందరికీ నమస్కారం చేస్తూ ఈ యొక్క యూనియన్ను గట్టిగా ఉండాలి, బలపరచాలని చెప్పి ప్రతి ఒక్కరిని ఆశిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు అధ్యక్షుడు అర్షద్ హుసేన్. మార్కెట్ కొత్తగా యూనియన్ ఏర్పాటు చేసినాము. దాంట్లో అర్షద్ వచ్చేసి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ నాకు జాకిర్ హుసేను,
నేను అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను, ప్రతి ఒక్కరికి యూనియన్లో సభ్యునికి. మా ఉద్దేశం ఏమంటే మార్కెట్లో గలాటలు జరగకుండా శాంతశీలంగా బాగా నీట్గా వ్యాపారాలు చేసుకోవాలా, వచ్చిన వినియోగదారులకు ఎక్కువ తక్కువ మాట్లాడకుండా ప్రేమగా దగ్గర తీసుకోవాలా, అందరు మేము ఆ విధంగా చేసుకోవాలా. మార్కెట్కి ఒకళ్ళు సపోర్ట్గా ఉండాలా, ఒక కుటుంబం లెక్క జీవించాలా ఉన్న ఉద్దేశంతో ఈరోజు కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. గతంలో కూడా ఉన్నది మా కమిటీ ఉంది, కాకపోతే రిజిస్ట్రేషన్ అవి తక్కువ ఎక్కువలో చేసుకొని మేము సరిగా లేము. ఈరోజు గట్టిగా బలపరచాలా అనే ఉద్దేశంతో మేము కమిటీ ఏర్పాటు చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా నమస్కారం తెలుపుతున్నాను. కరెంటు బిల్లుతోనే మీరు మళ్ళీ లోన్ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ఆ లోన్ ఆ 1000 రూపాయలే కట్టుకోవచ్చు మీరు నెలకి బ్యాంక్లో. అది 10 సంవత్సరాలు ఇస్తారు. అంటే 120 యూనిట్లకి 70,000 ఇస్తుంది. 70,000కి మీకు బ్యాంకు 30,000 ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ 30,000 ఇస్తుంది. కానీ 120 యూనిట్లు సరిపోదు ఎవరికి, కాబట్టి దాన్ని ప్రయారిటీ తీసుకోవడం లేదు. 200 యూనిట్లకు 1,40,000 అవుతుంది. దానికి సెంట్రల్ గవర్నమెంట్ 60,000 ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 20,000 ఇస్తుంది. మీరు స్టార్టింగ్ లోన్కి మీరు ఏ విధమైన అమౌంట్ కట్టాల్సిన అవసరం లేకుండా స్టేట్ గవర్నమెంట్ 20,000 బ్యాంక్కి డైరెక్ట్గా వేస్తుంది. కాబట్టి మీరు ఓన్లీ అప్లికేషన్ ఫిల్ చేసి ఇవ్వడం మాత్రమే జరుగుతుంది. ఈ 360 యూనిట్లు వచ్చేసి 2 లక్షల మాత్రమే ఉపయోగించుకోవాలి. ఫస్ట్ ఇది సరిపోదు, ఎందుకంటే అది తక్కువ వస్తుంది. మాత్రం పెట్టుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ 340 యూనిట్లకు వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ 8,000, స్టేట్ గవర్నమెంట్ 20,000 ఇస్తుంది. ఇది మైనస్ చేసి మిగతా బ్యాలెన్స్ అమౌంట్ మీకు బ్యాంకర్స్ కూడా మీకు ఇక్కడికి వచ్చినారు, వాళ్ళు లోన్ ఇస్తారు. మీరు అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ ఇస్తే మీకు లోన్ ద్వారా ఈ సోలార్ అనేది మీకు లోన్ అమౌంట్ కూడా నెల నెల కట్టాల్సి వస్తుంది. అది కరెంటు బిల్లు ఎలా వస్తుందో మీరు అలా విధంగా కట్టాల్సి వస్తుంది. మనకు ఈ ఏగోలు వచ్చేసి కర్ణాటక బ్యాంకు దత్తత తీసుకుంది ఈ గ్రామాన్ని. అంటే ఈ గ్రామం మొత్తం సోలార్గా అభివృద్ధి చేయాలని, కరెంటు ఎక్కువ వాడకం లేకుండా సోలార్ వినియోగించుకోవాలనే ఉద్దేశంతో బ్యాంకు వాళ్ళు ముందుకు వస్తారు. ఈ బ్యాంకు వాళ్ళు మీకు ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని ఎవరైతే ముందుకు వచ్చి మీరు అచ్యుతానంద నామదేశ చంద్రకళ నామదేశ ముల్లగోత్రోద్భోష నామదేశ జన్మరాశి రాశి ఆదిత్యాది రాహు కేతు
स्वस्तिर्मानुषस्याः भूतं श्रीरेणा स्नापयामि पुरुषाय विद्महे महासेनाय श्रीरेणेश्वर स्वामी देवताभ्यो नमः। ऊर्ध्वं जिगादवेदं छन्दास्तु दिवदे संस्वदे शान्तिः सुब्रह्मण्येश्वर स्वामी देवताभ्यो नमः। ఎట్లా చేయాలంటే జగనన్న ఇచ్చే పథకాల కన్నా బెటర్ ఇచ్చారని చెప్పినాడు. ఆ కారణాలు వెతుకుంటూ పోతే ముఖ్యంగా ఈవీఎంలు ఉన్నాయి. ఈవీఎంలో లాస్ట్ మూమెంట్ ఇంటికి అంటే ప్రతి పిల్లోడికి 15,000 నీకు 15 నీకు 15 అని చెప్పి సంవత్సరం
మహిళకు 1500 రూపాయలు. జై కార్సాన్ రామరెడ్డి, జై కార్సాన్ రామరెడ్డి, జై కార్సాన్ రామరెడ్డి. థ్యాంక్ యూ. పథకాలు అందిస్తున్నాయి మీద వాళ్ళు బాగా అప్పుడు అన్ని 2 సంవత్సరాలు కరోనా కూడా ఎక్కడ అన్ని పథకాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ బాగుంది. పేరు చెప్పమ్మా. నా పేరు స్వరూప. ఇప్పుడు 2 సార్లు వాడింది మాకు. ఇప్పుడు ఈ పాప మోడీ పల్లె ఎన్నో తరగతి చదువుతుంది? 3వ క్లాస్. ఎందుకు వెళ్ళమ్మా? పేరు తప్పుంది, అది తప్పుంది అని అడిగినారా? అడిగినా 2 సార్లు అప్లై చేసినాం సార్. సచివాలయం పోయినారమ్మా? పోయినాం సార్. అంటే ఇప్పుడు ఇద్దరికి రాలేదా? ఒక పాపే వచ్చినాయి మీకు? జగన్ ఉన్నప్పుడు 2 సార్లు వాడింది సార్. నుంచి పెన్షన్ రావడం లేదు. భర్త చనిపోయి ఎన్నాళ్ళైందమ్మా? డిసెంబర్ 2023 డిసెంబర్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ జగన్ ప్రభుత్వం బాగుంది, ఇది బాగుంది. సిలిండర్లు వచ్చినాయమ్మా. ఆడేళ్ళు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు బాగున్నాయి ఏమన్నా పథకాలు అంటే అంత కాదమ్మా. ఇప్పుడు ఉంటారు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు 18 నెల 15 ఇస్తాను.
పొదుపులో సున్నా కొట్టించింది పావులా కొట్టించింది జగనే గెలిచాలి జగనే కావాలి ఇప్పుడు రాలేదు ఏం ఆపరేషన్ అమ్మా? మోకాల ఆరోగ్యశ్రీ కూడా చేయడం లేదు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు వస్తున్నాయి కదండి. ఇప్పుడు ఏం రావడం మీకమ్మా కొత్తగా ఏం రావడంలే కదా, పాతవి తప్ప పోతున్నారు. అప్పుడు సాగలు మీరు రజకులకు అప్పుడు సాగల వాళ్ళకి పడతానే ఇస్త్రీ పెట్టాలకు దానికి దీనికి ఇప్పుడు ఆడే లేదు. ఏ లేదా రైతు భరోసా ఇప్పుడు అప్పుడు రోడ్లు మేమున్నప్పుడు వేయించినవి పథకాలు ఏమన్నా వస్తున్నాయా? పథకాలు ఏం రాలేదు. ఏం రావడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బాగుంది. చాలా సంతోషం. మరొక మారు ఇక్కడ దగ్గరగా 133 మందికి లోన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేసుకోవడానికి విచ్చేసినటువంటి మా అక్క చెల్లెమ్మలందరికీ కూడా నమస్కారాలు. సో ఆల్రెడీ ఎక్కే మార్కెట్ యార్డ్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చామో కూడా మీకు ఈ పాకే తెలుసు.
ఈ ప్రోగ్రామ్ అక్కడ చేసుకోకుండా ఇక్కడ వెళ్ళి, ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత వారు ఆ మార్కెట్ యార్డ్ మన ప్రోగ్రాంలో చేసుకోవడానికి ఇవ్వడం లేదనేది మీకు తెలుసు. అదే కాకుండా రేపొద్దున ఆ బ్యాంకు కూడా అక్కడ ఉంటుందా లేదో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంకా మీకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ మాకు నోటీసులు పంపించినారు, తక్షణమే ఖాళీ చేసి వెళ్ళండి అని. ఎందుకంటే చెప్పరు, రెంట్ కట్టడం లేదా అంటే కడుతున్నారు అంటారు. ఇంకా రెంట్ రేపటికి ఏమైనా తీసుకోవడం లేదంటే ప్రతి నెల తీసుకుంటా అన్నారు. కానీ మాకు సూచనలు ఉన్నాయి, మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, మీరు మాత్రం ఇక్కడ ఉండకూడదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. సో సూపర్ మార్కెట్ ఉండకూడదంట, బ్యాంక్ ఉండకూడదంట, రైతు సహకారం ఉండకూడదంట, వైఎస్ఆర్ కళ్యాణ మండపం ఉండకూడదంట. ఇవన్నీ ఉండకూడదు అని చెప్పేసి మాకు ఆదేశాలు ఉన్నాయని చెప్పి ఎక్కడికక్కడ దీనిలో తీసేయండి, దీనిలో తీసేయండి. సరే, మనం కోర్టుకు పోవడం, కోర్టులో చేయడం, లేకపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది వేరే విషయం. కానీ నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు ఏంటంటే, దీనివల్ల వాళ్ళకు వచ్చే నష్టం ఏందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. లేదా దీనివల్ల ఇవి తీసేసేయడం వల్ల మాకు వచ్చే నష్టం ఏందో కూడా మాకు అర్థం కాదు. ఎందుకంటే మీరే ఆలోచించండి, మహిళా బ్యాంకు తీసేస్తే మమ్మల్ని ఏ రకంగా నష్టపరచగలుగుతారో వాళ్ళకి ఒకసారి మీకేమైనా అర్థం అవుతుందేమో మీరే చెప్పాలి. సూపర్ మార్కెట్ తీసేస్తే నాకే లాభం, ప్రశాంతంగా ఉంటా. బ్యాంకు సరే తీసేస్తే ఆడ కాకపోతే ఇక్కడ చేసుకుంటున్నా, ఇక్కడ కాకపోతే ఇంకొకటి చేసుకుంటున్నా. లేకపోతే వైఎస్ఆర్ కళ్యాణ మండపం తీసేస్తే నష్టపోయేది పేదలే. అతి తక్కువ ధరకి, నాకు తెలిసి ఈ నియోజకవర్గమే కాదు చుట్టుపక్కల నియోజకవర్గం కూడా 9,500 రూపాయలకి అంత పెద్ద కళ్యాణ మండపం అయితే ఎవరు విధంగా. ఏదైనా ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళు చేసుకోవాలంటే కళ్యాణ మండపం రేట్లు కూడా అందుబాటులో ఉంటేనే వెళ్ళగలుగుతున్నారు, లేకపోతే వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మీకు తెలుసు, 50,000, 70,000, ₹1,00,000 9,500కి మొన్నటి వరకు సరే 5,000 రూపాయలు ఉండే. మీకు ఈ మధ్య కాలంలో 5,000 రూపాయలకి అంత స్థలం ఎట్లా మెయింటైన్ చేయాలో కూడా సాధ్యపడదనే విషయం తెలుసు. 9,500 చేసినారు ఈ మధ్య కాలంలో. సరే, దాన్ని కూడా ఓర్చుకోవడం. నేను ఎన్నోసార్లు చెప్పింటా, మమ్మల్ని తీసేసేయమని చెప్పే బదులు అదేదో మీరు కూడా పెట్టి మీరు కూడా ప్రజలకి చేయొచ్చు కదా అని చెప్పారు. దానికి సమాధానం చెప్పారు. వాళ్ళకి తెలిసిందల్లా మేము చేయడం లేదు కాబట్టి వాళ్ళు కూడా చేయకపోతే చాలు, వాళ్ళ తరఫున కూడా ప్రజలకి ఏమి ఇవ్వకపోతే సరిపోతుంది, మర్చిపోతారు శిల్పాలు. మరి ఇది ఎక్కడగా న్యాయమో ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించమని చెప్పి కోరుతాను. మామూలుగా అయితే ఇప్పుడు దీని గురించి పెద్దగా ప్రస్తావించాల్సిన అవసరం వచ్చేది కాదు, మనం కూడా మాట్లాడేవాళ్ళం కాదు. కానీ నోటీసులు వచ్చినాయి, ఇంకా మనం ఎన్ని రోజులు ఉంటామో ఎన్ని రోజులు ఉంటారో మనకి అర్థం కాని పరిస్థితి. మననే మా సూపర్ మార్కెట్ వాళ్ళు కూడా అదే భయపడుతున్నారు. లేకపోతే వాళ్ళ పరిస్థితి అంటే రేపొద్దు మా ఉద్యోగాల పరిస్థితి ఏంది అనే టైపు. కానీ మనం అప్పుడు అధికారంలో లేనప్పుడు చేసినాం, ఇప్పుడు చేసినాం, ఇప్పుడు కూడా మనకు చేతనైనంత వరకు మనం పోరాడుతూనే ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం. ఎందుకంటే వీళ్ళు చెప్పే దానికి భయపడాల్సిన పని లేదు. కోర్టులు ఉన్నాయి, సరే ఖర్చు అవుతుంది, ఖర్చు పెట్టుకుంటాం. కానీ అది కూడా ప్రజల కోసం మంచి కోసమే ఖర్చు పెట్టినా కానీ మాకు దీనిలో వచ్చే ₹1 కానీ నేను వాళ్ళకి అది కూడా చెప్పిన, నిజంగా ఈ వ్యాపారాల్లో ₹1 మాకు వస్తుంది అనుకుంటే లక్షణంగా మీరు మొదలు పెట్టండి అని చెప్తాను. మీరే చేయండి, మీరు చేస్తే మీకు లాభం వస్తే లక్షణంగా చేయమని చెప్పి. ఎందుకు చేయడంలో ఎందుకు ఎవరు కూడా ముందుకు రావడంలా? ఎందుకు ముందుకు రాలంటే ఎవరికి లాభం లేదు కాబట్టి. దీంట్లో లాభం ఉండింటే శిల్పా సహకార్ లాంటివి ఒక 10 పెట్టిండే వాళ్ళు ఈ పాటికల.
మహిళా బ్యాంకు లాంటిది ఇంకొక 10 పెట్టిండే వాళ్ళు ఈ పార్టీ కదా, రైతు సహకారం లాంటివి 10 పెట్టిండే వాళ్ళు. కానీ ఎవరు ఎందుకు పెట్టడం లేదు అంటే దీంట్లో ₹1 లాభం కూడా లేదు కాబట్టి, ఇట్లాంటి వ్యాపారం ఎవరు చేయడు కాబట్టి, దీనివల్ల లాభం లేదు కాబట్టి పెట్టడం. మరి లాభం లేదనే తెలుసు, కానీ మమ్మల్ని అక్కడి నుంచి బయటికి ఏంటి అది? దీనివల్ల ఎవరు లాభపడుతున్నారు? నంద్యాల ప్రజలే కదా. అంటే నంద్యాల ప్రజలు లాభపడడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇది ఈనాటి తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్నటువంటి రాజకీయం. 8 సార్లు వచ్చింటారు. ఎన్నిసార్లు మన రాజకీయాలు మాట్లాడుకున్నాం? ఎన్నిసార్లు అయినా సరే నేను ఒకటి అడుగుతాం, 5 సంవత్సరాలకు ఒకసారి నాకు అవకాశం వచ్చిన రోజు మాత్రం సాయం చేయండి మాట్లాడి. ఎప్పుడైనా సరే వేదిక మీద నుంచి మిమ్మల్ని ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు, వాళ్ళ రాజకీయాలు, వీళ్ళ రాజకీయాలు అనేది ఎప్పుడు మాట్లాడరు. ఎందుకంటే వాస్తవంగా మాకు మేము కూడా సేవా సమితి కార్యక్రమాల్లో రాజకీయాల గురించి ప్రస్తావించకూడదు పెట్టుకొని తక్కువ మాట్లాడు. కానీ ఈరోజు వాళ్ళే అవకాశం కల్పిస్తూ ఉన్నారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. రేపు పొద్దున ఇంకా మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడుతూనే ఉంటాం. సో ఆగుదాం అనుకుంటే వాళ్ళ పొరపాటు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. దగ్గరగా 133 మంది, దాదాపు ఈరోజు 21,06,000 రూపాయలు ఈరోజు మరొకసారి మండల అక్క చెల్లెమ్మలకి శిల్ప మండల బ్యాంక్ ఒక తరఫున మనం మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపట్టాం. దీంట్లో ఈ యొక్క పద్ధతి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. కొత్తగా మొదటిసారి లోన్లు తీసుకుంటున్న వాళ్ళు 8 మంది అకౌంట్లు ఉన్నాయి. మొదటిసారి తీసుకుంటున్న వాళ్ళు వరకు 11వ తీసుకుంటున్న వాళ్ళు 2 ఉన్నారు. ఎవరున్నారు 11వ అంటే 38,000 పేర్లు ఉంటారు. చాలా పాత వాళ్ళు ఉంటారు. ఎక్కడో ఈ యొక్క బ్యాంకు చేస్తున్నటువంటి కార్యక్రమం వాళ్ళకు ఉపయోగపడింది కాబట్టి 11వ అయినా సరే 12వ అయినా సరే ఇంకా వచ్చి తిరిగి మళ్ళీ తీసుకుంటాం. ఎందుకంటే ఒక సైకిల్ అయిపోవడానికి 1 సంవత్సరం పడుతుంది. కరెక్ట్ గా మనం కంతుల వారీగా 12 నెలలు ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్, అది 10 నెలలు. 10 నెలల్లో మనం తిరిగి చెల్లిస్తాం. 10,000 ఇస్తే ₹1,000 లెక్కన 10 నెలలు, మళ్ళీ తిరిగి 2 నెలల తర్వాత మళ్ళీ అప్లై చేస్తాం. సో అంటే 11 సార్లు తీసుకుంటున్నారంటే దాదాపు 11 సంవత్సరాల నుంచి వాళ్ళు తీసుకుంటారు. 11 సంవత్సరాల నుంచి బ్యాంకు వాళ్ళు ఎక్కడైనా తప్పు చేసిందంటే ఎందుకు వస్తారు? మన ఆత్మాభిమానం కంటే డబ్బు ఎక్కువ కాదు కదా ఎవరికైనా సరే. ముందు మన అభిమానం, మనల్ని బాగా చూసుకుంటేనే ఎవరైనా సరే ఇంకొకసారి ముందుకు వస్తాం. మన ఇంటి పక్కన వాళ్ళు ఉన్నా సరే, ఎంత మనకి లోన్లు ఉన్నా సరే, డబ్బులు అడగాలంటే వాళ్ళు మనల్ని బాగా చూస్తేనే వాళ్ళని నోరు తెచ్చి ఏదైనా మనం అడుగుతాం, లేకపోతే నోరు తెచ్చి ఏదైనా ఇస్తాం. బాగాలేకపోతే ఎటువంటి వాళ్ళైనా సరే మనం లెక్క పెట్టము, దాని గురించి పెద్దగా పట్టించుకోము. మరి బ్యాంకులో 11వ 10వ 8వ తీసుకుంటున్నారంటే దాని అర్థం మహిళా బ్యాంకు వల్ల వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగం. దీనివల్ల మీ కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పేసి ఎక్కడ కూడా నేను చెప్పను కూడా. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక రకమైన కష్టాలు, కానీ ఆ రోజుకి ఆ కష్టం మాత్రం దీనివల్ల తీరుతుంది. ఆ రోజుకి ఉన్న ఆ కష్టం దీనివల్ల తీరుతుంది. బయటికి వెళ్తే ₹2 వడ్డీ అనేది మామూలు, అంటే ₹2 వడ్డీ ఎవరో అదృష్టవంతులు అయితే ₹2 వడ్డీ దొరుకుతున్నాం. కానీ ₹10 వడ్డీ, ₹5 వడ్డీ, ₹8 వడ్డీ అని చెప్పేసి
మోటివేషన్ పెట్టి నిరంతరం కూడా ఉన్నా సరే అంతా మేము చేస్తామని చెప్పి రామకృష్ణ సంస్థ చైర్మన్ గారు కూడా హామీ ఇచ్చి వారు కాబట్టి భక్తులకు భక్తులకు ఇక్కడ ఎక్కడ పదవి లేదు. రాయలసీమ ప్రాంతంలో ఇవాళ అన్ని ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరు చేస్తున్న కృషిలో ఈ ప్రభుత్వాన్ని ఆ లక్ష్యాలను గురించి ముందుకు నిర్వహించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.